హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు YQ బిజినెస్ ఛానల్. క్రెడిట్ కార్డ్స్ తో డబ్బు సంపాదించవచ్చా? ఉపయోగించేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి? క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించలేక అలసిపోతున్నారా? ఈ క్రెడిట్ కార్డు ఎందుకు తీసుకున్నాను అని అనుకుంటున్నారా? అయితే మీకు ఒక మంచి వార్త ఉంది. క్రెడిట్ కార్డుల ఉపయోగంతో మీరు కేవలం ఖర్చు చేయడమే కాకుండా డబ్బు కూడా సంపాదించవచ్చు. అవును, నిజమే. కొన్ని చిట్కాలతో క్రెడిట్ కార్డును ఉపయోగించి మీరు డబ్బు ఆదా చేయడమే కాకుండా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. మీరు పాటించాల్సిన చిట్కాలు ఇవే. క్రెడిట్ కార్డుతో డబ్బు సంపాదించడం. బ్యాంకులు క్రెడిట్ కార్డును అందిస్తున్నాయి. వాటిపై 30 నుండి 45 రోజులకు వడ్డీ రహిత రుణాలు ఇస్తాయి. మీ ఖర్చులపై ఒక రుణం తీసుకున్నట్లు అనిపించవచ్చు, కానీ మీరు ఆ బిల్లులను సమయానికి చెల్లిస్తే బ్యాంకులు మీపై వడ్డీ తీసుకోలేదు. మీరు ఈ 30 నుంచి 45 రోజుల వ్యవధిలో లాభం పొందే ఒక చిట్కా ఉంది. మీకు జీతం మొదటి వారంలో పడుతుంది కదా. జీతంతో మీరు సాధారణంగా బిల్లులు చెల్లిస్తారు. అయితే జీతాన్ని పక్కన పెట్టి మీ బిల్లులను క్రెడిట్ కార్డులతో చెల్లించి ఆ డబ్బులను 30 నుంచి 45 రోజులు ఫిక్స్ చేయండి. ఈ సమయంలో డబ్బులను ఫిక్స్ డిపాజిట్ FD లో పెట్టండి. అప్పుడు ఫిక్స్ డిపాజిట్ మీద వడ్డీ రావడం వల్ల మీరు అదనంగా డబ్బు సంపాదిస్తారు. రివార్డ్ పాయింట్స్ ద్వారా లాభం పొందండి. ఈ రోజుల్లో చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారికి రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నాయి. ఈ పాయింట్స్ ని మీరు షాపింగ్, టికెట్లు కొనుగోలు చేయడానికి లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు. ఇది మీరు ఖర్చు చేసిన డబ్బును పునరావృతం చేసుకునే విధంగా ఉపయోగపడుతుంది. సిబిల్ స్కోర్ మెరుగుపరచడం. క్రెడిట్ కార్డులను సరిగ్గా ఉపయోగిస్తే మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. మంచి సిబిల్ స్కోర్ ఉన్నప్పుడు మీకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు లభిస్తాయి. అలాగే క్రెడిట్ కార్డుల బిల్లులను సమయానికి చెల్లించడం వలన మీరు సిబిల్ స్కోర్ ను మెరుగుపరచవచ్చు. ఆఫర్లు మరియు డిస్కౌంట్ల ద్వారా డబ్బు సేవ్ చేయండి. క్రెడిట్ కార్డుల ద్వారా మీరు పండుగ కాలంలో లేదా ఇతర ఆఫర్లలో ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చు. ఇది మీ ఖర్చులపై బాగా సేవ్ చేయడానికి సహాయపడుతుంది. క్రెడిట్ కార్డును స్మార్ట్ గా వినియోగించడానికి కొన్ని సూచనలు. లావాదేవీల పట్ల జాగ్రత్త. ప్రతి క్రెడిట్ కార్డుపై నిర్వహించిన లావాదేవీలకు సరికొత్త సందేశాలు వచ్చేలా మీ టెలిఫోన్ లేదా మెయిల్ ను అప్డేట్ చేసుకోండి. బిల్లుల చెల్లింపు గడువు ఎప్పుడుందో తరచుగా గుర్తుంచుకోవాలి. క్రెడిట్ పరిమితి అవగాహన. క్రెడిట్ కార్డు పరిమితిని మించకుండా ఖర్చు చేయాలని జాగ్రత్త పడండి. ఎక్కువ ఖర్చులు చేయడం వల్ల అప్పులు పెరిగిపోతాయి. బిల్లుల చెల్లింపుల ఆటోమేషన్. ఒకటి కంటే ఎక్కువ కార్డుల బిల్లులను సమయానికి చెల్లించడంలో ఇబ్బంది ఉంటే మీ బ్యాంకు ఖాతా ద్వారా ఆటోమేటిక్ చెల్లింపులు నిర్వహించండి. ఇది మరిన్ని రుసుములు మినహాయిస్తుంది. ప్రభావం. క్రెడిట్ స్కోర్ పై. బిల్లును గడువు తేదీలోగా చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది మీ రుణ అర్హతను దెబ్బతీస్తుంది. అధిక కార్డులు తొలగించండి. 2 లేదా 3 క్రెడిట్ కార్డులు వాడటంలో సమస్య లేదు. అయితే ఎక్కువ సంఖ్యలో కార్డులు ఉండటం మంచి ఆలోచన కాదు. రుసుములు, ఇతర ఖర్చులు అధికంగా రావచ్చు. అనవసరమైన కార్డులను రద్దు చేయడం మంచిది. లావాదేవీ మరియు స్టేట్మెంట్ పరిశీలన. ప్రతి నెల క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ ను గమనించండి. అనధికార లావాదేవీలు ఉంటే వెంటనే కార్డు సంస్థకు సమాచారం ఇవ్వండి. క్రెడిట్ స్కోర్ ను పరిశీలించండి. మన పేరు మీద అనేక రుణాలు లేదా క్రెడిట్ కార్డులు ఉండే అవకాశం ఉంది. ఇటువంటి విషయాలను గుర్తించి అవసరమైతే క్రెడిట్ బ్యూరోకు నివేదించండి. రివార్డ్ పాయింట్ల వినియోగం. మీరు పొందే రివార్డ్ పాయింట్లను వ్యూహాత్మకంగా ఉపయోగించాలి. అవి మీ ఖర్చులను తగ్గించడంలో ఉపయోగపడతాయి, కానీ వాటిని ఎక్కువ ఖర్చులతో సంపాదించడానికి ప్రయత్నించకండి. కార్డు పరిమితిని జాగ్రత్తగా వినియోగించండి. మీ క్రెడిట్ కార్డు పరిమితిలో 30% కంటే ఎక్కువ ఖర్చు చేయకండి. అదే విధంగా నగదు తీసుకునే ప్రయత్నం కూడా మానుకోవాలి, ఎందుకంటే నగదు కోసం తీసుకున్న వడ్డీ రేటు చాలా ఎక్కువ. రుణాలపై ఆలోచించండి. క్రెడిట్ కార్డులపై రుణం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. 19 నుంచి 24% వడ్డీ రేటు ఉండే అవకాశం ఉంది. ఇది భారం అవుతుంది. రివార్డులను సమయానికి ఉపయోగించండి. రివార్డులను మీకు అందుబాటులో ఉన్నంత వరకు సవరించుకోండి. నగదు వెనక్కి, డిస్కౌంట్లు లేదా ఇతర రివార్డులను ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకోండి. ఈ చిట్కాలు పాటించి క్రెడిట్ కార్డులను సమర్థవంతంగా ఉపయోగిస్తే మీరు లాభాన్ని పొందవచ్చు. లాభం లేదు అనుకోవడం కంటే అప్పుడు మీరు సంపాదించిన డబ్బును పెట్టుబడులు పెడుతూ తక్కువ వడ్డీపై రుణాలు పొందుతూ మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం మంచి ఆప్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. YQ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి YQ బిజినెస్ ఛానల్.